క్యాన్సర్ నివారణ దిశగా ప్రతి ఒక్కరికి అవగాహన ఎన్సిడి సర్వే ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్ఛార్జ్ అధికారి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. మంగళవారం తన్నపల్లెలోని స్వయం సహాయక సంఘాల భవనాన్ని సచివాలయంను రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ ఆఫీసర్ మరియు జోనల్ ఇన్ఛార్జ్ అధికారి కృష్ణబాబు, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్ఛార్జ్ అధికారి మాట్లాడారు. చాలా మనతో పాటు ఆల్మోస్ట్ ప్రతి 5-6 మందిలో ఒకటి ఉంటుంది కాబట్టి మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఏం చేయాలి, మనకు గనక ఉంది అని తెలిస్తే ఏం చేయాలి, అది మందులు వాడుకోవాలి. బీపీ కానీ షుగర్ కానీ ఒకసారి ముందు వాడి ఒక వారం రోజులో, నెల రోజులో, 2 నెలల్లో వాడి ఆపేస్తే కనుక ఉపయోగం ఉండదు. ఇది చాలా వరకు కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి. దానికి ప్రభుత్వం ఉచితంగా మందులు ఇచ్చే ఏర్పాటు చేసింది. కనుక ఉండి మందులు వాడకపోతే, లేదా షుగర్ ఉండి మందులు వాడకపోతే ఏమవుతుంది? సో చాలా మంచి నాలెడ్జ్, బాగుంది. ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి, అంటే కిడ్నీ దెబ్బతినొచ్చు, లేకపోతే లివర్ దెబ్బతినొచ్చు, రకరకాల ప్రాబ్లం రావచ్చు, మెంటల్గా మైండ్ అంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఏంటంటే కొంచెం ఆరోగ్యం బాగుండాలంటే కనుక కంపల్సరీగా మనం మందులు రెగ్యులర్గా వాడుకుంటే కనుక మిగతా వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో, వాళ్ళు ఎంత ఎక్కువ కాలం బతుకుతారో అంత మిగతా ఉన్నా సరే, బ్లడ్ ప్రెషరు ఇవన్నీ ఉన్నా కానీ కంట్రోల్లో పెట్టుకున్నంత వరకు ఏం ప్రాబ్లం ఉండదు. ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక సో చాలా మంది 10,000 మంది, ఇప్పుడు ఇక్కడ 5,000 మంది జనాభా ఉన్నారు. సో 10,000 మందిలో ఆల్మోస్ట్ సుమారు 200 నుంచి 250 మంది వరకు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అది మనం చేసిన తప్పేం ఉండదు. కొన్ని రీజన్స్ ఉండొచ్చు, సిగరెట్లు బాగా ఎక్కువ తాగడము, లేకపోతే పొగాకు అవి నవలడము, అలాంటి ఏమన్నా అలవాట్లు ఉండి సో బాగా డీప్ ఫ్రై ఐటమ్స్ తింటున్నా, అలా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కానీ కొన్ని ఎందుకు వస్తాయో కూడా తెలియని, అంతా బాగానే ఉంటారు, మంచి డిసిప్లిన్గా ఉంటారు, బాగా పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా